జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఈ రోజు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన ఇచ్చేస్తున్నారు మాస్టర్స్. పలంనేరు నుంచి జయసుధ మేడం గారు చెప్పే టాపిక్ వచ్చేసి వాక్క్షేత్రం మాస్టర్స్. అంటే మన వాక్ ఎలా ఉండాలి, ఆ వాక్ని ఎలా మాట్లాడాలి అనే దాని మీద టాపిక్ చెప్తున్నారు మేడం. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున స్వాగతం మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమారామ గారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క ప్రణామాలు ఫ్రెండ్స్. అలాగే నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ ఈరోజు వాక్క్షేత్రం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాక్క్షేత్రం గురించి తెలుసుకుందాం. వాక్క్షేత్రము, వాక్కు అనేది ఒక గొప్ప శక్తి ఫ్రెండ్స్. వాక్శక్తి అంటాం చూడండి, వాక్ అనేది ఒక గొప్ప శక్తి. ఈ శక్తిని ఉపయోగించుకొని మన జీవితాన్ని మనం ఒక స్వర్గంలా మలుచుకోవచ్చు. అదే వాక్ శక్తిని ఉపయోగించుకొని మన జీవితాన్ని ఒక నరకంగా మార్చుకోవచ్చు. మన కుటుంబాన్ని ఒక స్వర్గంగా మలుచుకోవచ్చు, మన కుటుంబాన్ని మనం నరకంగా కూడా మలుచుకోవచ్చు. అంత గొప్ప శక్తి ఉంది ఫ్రెండ్స్ వాక్కి. సో ఈ వాక్ను మనం ఉపయోగించే తీరులో ఉపయోగించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరికి అంటే ఇప్పుడు మనము మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి హర్ట్ చేసే విధంగా ఉందనుకోండి, ఇప్పుడు ఏదైనా ఏరా వెధవా అంట, హర్ట్ అవుతారు కదా, నన్ను వెధవా అంటావా, నువ్వే వెధవన్నారు వెధవా అని ఇంకా ఒక మాటకు మాట పెరుగుతా పోయి ఇది ఒక పెద్ద గొడవగా మారిపోతుంది. గొడవ సృష్టింపబడుతుంది అక్కడ. ఊరికి ఒక పెద్దవా అనే చిన్న మాటకి పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, లోపల అసూయ పెరుగుతుంది, ఇంకా పగ ప్రతీకారాలు, లాస్ట్ కి కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోతుంది, రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. సో ఇన్ని జరుగుతాయి, ఇంత గందరగోళం జరుగుతుంది. దేనివల్ల? ఒక వాక్ని దుర్వినియోగం చేయడం వల్ల. సో వాక్ శక్తి చాలా గొప్పది ఫ్రెండ్స్. అదే వాక్కుని మనం సరైన విధంగా ఉపయోగించామనుకోండి, ఒక జీవితాన్ని కూడా నిలబెట్టచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటారు, అంటే భయం ఎక్కువగా ఉంటుంది అనుకోండి వాళ్ళల్లో, మనము మన వాక్ ద్వారా వాళ్ళకి శక్తిని ఇవ్వచ్చు. లేదు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఏదైనా చేయగలవు, నీకు ఆ శక్తి నీలో ఉంది, నువ్వు భయపడద్దు, నువ్వు ఒక్కడుగు ముందుకే ఏదైనా సక్సెస్ సాధించగలవు, విజయాన్ని పొందుతావు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని మోటివేట్ చేసినామనుకోండి, వాళ్ళల్లో ఉన్న భయం కూడా తొలగిపోయి వాళ్ళు ఇంకా ముందడుగు వేస్తారు. వాళ్ళకి ఆ డౌట్ కూడా తొలగిపోయి వాళ్ళు అనుకున్న పనిని విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. సో అంత శక్తి ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఒక జీవితాన్ని కూడా మనం నిలబెట్టవచ్చు, అంత గొప్ప శక్తివంతమైనది మాట. సో వాక్ని మనం ఎప్పుడు, ఈ వాక్ శక్తిని మనం ఎప్పుడు దుర్వినియోగం చేయకూడదు ఫ్రెండ్స్. మనకు తెలిసి తెలియకుండా అనవసరంగా ఎన్నో రకాలుగా మనము మన యొక్క వాక్ శక్తిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నాం. తెలిసి చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ ఉండడం లేదు మనలో, ఆ ఎరుకను కోల్పోతున్నాం. తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం, అనవసరమైన మాటల్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. సో అనవసరమైన మాట వల్ల మనం ఎంత శక్తిని కోల్పోతున్నామో మనకు అసలు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్. ఎరుకతో గమనించినట్లయితే మనం అసలు రోజులో ఎన్నో అనవసరమైన మాటలే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అవసరమైన మాటల కన్నా కూడా అనవసరమైన మాటలే ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. సో అనవసరమైన మాటల వల్ల మనకు తెలియకుండా ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం మనం. అందుకే మనకి తొందరగా సుస్తుగా అనిపిస్తుంది, వీక్ గా అనిపిస్తుంది, ఏదో శక్తిని కోల్పోయినట్టుగా. ఎందుకు అంటే శక్తిని కోల్పోతున్నాం మనకు తెలియకుండానే. వాక్కు ద్వారా ఎంతో శక్తిని కోల్పోతున్నాం.
సో మన వాక్కుని అవసరమైనప్పుడే ఉపయోగించాలి. అక్కడ ఏదైనా అవసరం ఉంది అప్పుడు మాట్లాడొచ్చు మనం. సో ఏదైనా మనము ఇతరులకు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలి, సో మాట్లాడొచ్చు. అనవసరమైన మాటలు తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, అనవసరమైన మాటలు అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటాము, మన గురించి మాట్లాడుకుంటే పర్వాలేదు. ఇప్పుడు నేను ఇంకొకరితో మాట్లాడుతున్నాను. మా ఇద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా ఉండాలి? నా గురించి అయినా ఉండాలి, ఆ వ్యక్తి గురించి అయినా ఉండాలి. ఏదైనా ఉపయోగకరంగా ఉండే మాటలు అయి ఉండాలి. అనవసరమైన మాటలు, నాకు సంబంధం లేని థర్డ్ పర్సన్ గురించి మేమిద్దరు మాట్లాడుకున్నాం అనుకోండి, తెలియకుండా ఎంతో శక్తిని మనం కోల్పోతాం. అనవసరమైన మాటలు, అదే కాకుండా దానికి లింక్ ఇంకొకటి మళ్ళీ ఒక్కొక్కటి యాడ్ అయిపోతూ ఉంటాయి. ఎన్ని మాటలు చేరిపోతే అక్కర్లేని మాటలు ఇవన్నీ కూడా. ఏది అవసరమో అంతవరకే మాట్లాడాలి, ఏది ఉపయోగమో అదే మాట్లాడాలి, నీ సత్యమే మాట్లాడాలి. మన మాటల్లో కూడా సత్యం ఉండాలి. సో అలాంటి మాటలు ఉండాలి. అలాంటి మాటలు ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా తెలియదు కొత్త విషయం, లేదా ధ్యానం గురించి కావచ్చు, లేదా మనం తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్లాంటివి మనం మాట్లాడుకోవచ్చు. వీటి వల్ల మనం ఏం ఎనర్జీ లాస్ అయ్యేది ఉండదు. దానివల్ల ఎంతో మనం ఇంకా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో మన ఎదుగుదలే ఉంటుంది ఇటువంటి మాటల వల్ల. సజ్జన సాంగత్యము, సో ఆ సజ్జన సాంగత్యం చేసుకోవచ్చు. మంచి స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి మనకు ఎన్నో డౌట్స్ ఉంటాయి, మనకు తెలియని విషయాలు కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు. ఇట్లాంటివి మన జీవితం, మన ఎదుగుదలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఎన్నో అనవసరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. అటువంటివి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే తగ్గించుకోవాలి. ఎందుకు అనవసరం కదా, వాళ్ళ గురించి మనకేం సంబంధం, మనకు వద్దు కదా ఇటువంటి మాటలు. సో అవి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఆలోచనల్లో మనం ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే నిజంగా మన ఆలోచనల్లో కూడా చెడుగా ఎవరి గురించి కూడా ఊహించకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఇప్పుడు మనము ఇతరుల గురించి పైకి నవ్వుతా అంటాం, లోపల మాత్రం తిట్టుకుంటున్నాం, చెడుగా ఏదేదో ఊహించుకుంటున్నాం అనుకోండి, ఏదైతే మన లోపల తలంపులుగా ఉన్నాయో అవే కదా బయట వస్తాయి. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆ ఆలోచనలే మాటల రూపంలో బయటకు వస్తాయి. సో మాటల రూపంలో బయట వచ్చింది అనుకోండి నెగటివిటీ, మనం అదే అట్రాక్ట్ చేస్తాం. ఏది ఇస్తే అదే వస్తుంది కదా. నేను వెధవా అని మాట్లాడినాను ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా, నేనేం పొందాను తిరిగి? యాక్షన్ టు రియాక్షన్, అంతే కదా. నేను ఏది ఇస్తే అదే వస్తుంది. నేను తిడతా మాట్లాడితే, నెగిటివ్ గా మాట్లాడితే, వాళ్ళు అవతల వ్యక్తి కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు, అలాగే తిడుతూనే మాట్లాడతారు. వాళ్ళే కాదు ఫ్రెండ్స్, మనం వదులుతామా చెప్పండి? ఒక మాట అంటే అనిపించుకుంటామా? ఎవరు అనిపించుకో కదా. సో అందుకని మనం ఏ చర్యలు చేస్తే ఎదుటి వాళ్ళు బాధపడతారో అవి మనం ఇతరులకు చేయకుండా ఉండాలి. ఇదే ధర్మం అంటే. సో ఇది ధర్మంలో జీవించడం అంటే ఇదే మరి. అంటే నొప్పింపక తానవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి. అంటే మనము మనస వాచ కర్మణ ఎవరిని నొప్పి పెట్టకూడదు. ఎవరిని మనం నొప్పి పెట్టకుండా ఉన్నాం అనుకోండి, ఇతరుల ద్వారా మనం కూడా నొప్పింపబడం కదా. ఇప్పుడు నేను అనవసరంగా చెడుగా మాట్లాడుతున్నాను, నా గురించి కూడా ఇంకొకరు చెడుగా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా నేను ఏది ఇస్తే అదే వస్తుంది. ఇప్పుడు నేను ప్రేమగా మాట్లాడినాను అనుకోండి, అందరూ నాతో ప్రేమగానే మాట్లాడతారు. నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ? ప్రేమనే ఇస్తున్నా, ప్రేమగా మాట్లాడుతున్నా, అందరితో నవ్వుతున్నాను. సో అందరితోనూ నేను ఆనందంగా కలిసిమెలిసి ఉన్నాను, అదే పొందుతాను నేను కూడా. సో నాకు ఇది కావాలి అని మనం అడగక్కర్లేదు ఫ్రెండ్స్, అది ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మనం పొందుతాం. మళ్ళా దానికోసం ఏ కోరికలు కూడా మనకు అవసరం లేదు. ఏది ఇస్తే అది వస్తుంది. ఇది సృష్టి నియమం ఇవన్నీ కూడా. కాబట్టి మళ్ళీ నేను మాట్లాడతారు అనే ఆలోచన కూడా తీసేసి చేస్తూ వెళ్ళాలి అంతే. నిష్కామ కర్మలు అని చెప్తారు కదా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, భగవద్గీత మొత్తం నిష్కామ కర్మలు అంటే
ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు, ఏ కండిషన్ వద్దు, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే మాట్లాడాలి, ఏ కండిషన్స్ వద్దు. మనకి ఏది ఇస్తే అది వస్తుంది. నిష్కామ కర్మలు అంటే అక్కడ మాటల్లో కన్నా ఆలోచనల్లో కూడా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఎదుటి వ్యక్తుల నుంచి, ఎదుటి వారి నుంచి మనం ఏమీ ఆశించకూడదు. ఆశించకుండా మనం మన ధర్మాలను మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. సో ఎవరి నుంచి మనము కృతజ్ఞతను కూడా మనం ఆశించకూడదు. అది నిష్కామ కర్మ. అంటే ఏమి ఆశించకుండా మనం పనులు చేసుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము, దానికి న్యాయం చేయాలి, ద బెస్ట్ గా చేయాలి. ఇది నా ఆఫీసే అన్నంత ఫీలింగ్ తో చేయాలి. మనం ఇది నా పనే కదా, మన ఆఫీసే కదా అనే భావంతో చేయాలి. ఇంట్లో వంట చేస్తున్నాం, ద బెస్ట్ గా చేయాలి. ఇంకా అక్కడ మళ్ళీ అందరు మెచ్చుకోవాలి, అందరు నన్ను పొగడాలనో, నేను చేసిన వంట బాగుందనాలనో ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు. 100% వంట చేస్తున్నామా, 100% ద బెస్ట్ అంటే దానికి ఆ రుచి తీసుకురావాలి. ఏదో మొక్కుబడిగా నేను చేస్తున్నానా, ఆడ ముగించినామా వెళ్ళిపోతున్నామా అని మొక్కుబడిగా కాదు ఫ్రెండ్స్. ఏ పని చేస్తున్నాం, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా జస్ట్ మన యొక్క కర్తవ్యాన్ని అంటే మన యొక్క ధర్మాలను మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళడం. ఏది అవాయిడ్ చేయకూడదు. మళ్ళీ మన పనులు మనం చెయ్యాలి, కానీ నిష్కామంగా చెయ్యాలి. ఏ కోరిక, ఏ సంకల్పము, ఏ ఎక్స్పెక్టేషన్, ఏ కండిషన్, ఏ డిమాండ్ ఏమీ లేకుండా మన కర్మలను మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళాలి. వీటినే మనం నిష్కామ కర్మలో అంటాం. సో మాటలు కూడా అంతే. మాటల్లో కూడా ఎవరి నుంచి ఏమి ఆశించేటటువంటి మాటలు ఉండకూడదు. అంటే ఆ ఆలోచన కూడా తీసేయాలి. ఇది మనకి దీని గురించి ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు తన రాజ్యాన్ని అంతా కూడా ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. ఎంతో బాగా తన ప్రజలనంతా కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. చాలా బాగా ఆ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళకి ఏం కావాలో అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు. ప్లస్ అందరినీ అర్థం చేసుకుంటూ చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు. చాలా గొప్ప రాజు, చాలా మంచి రాజు అన్నమాట. సో ఆయన ప్రతి వారము కూడా బ్రాహ్మణులకి పిలిచి, ఇప్పుడు సోమవారం అట్లా ఈశ్వరుడికి అభిషేకాలు, పూజలు అన్ని బ్రాహ్మణులు ఇన్వైట్ చేసి వాళ్ళు అక్కడ అభిషేకాలు, తర్వాత ఇంకా పూజలు అన్ని చేయడానికి ఇన్వైట్ చేసేవాడు అనమాట. సో అక్కడ పూజలు, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అన్ని అయిపోయిన తర్వాత ఆ రాజు వాళ్ళకి స్వయంగా వాళ్ళ భోజనాలు కూడా వడ్డించి వాళ్ళు తినిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ సంతర్పణ, ఇవి ఇంకేమేమి కానుకలు అవి ఇచ్చేటివన్నీ కూడా ఇచ్చి ఇచ్చేవాడు అనమాట. సో అలా బ్రాహ్మణులు ప్రతి వారము వచ్చి ఇవన్నీ ఆ పూజలు, అభిషేకాలు అన్ని చేసి అక్కడే భోంచేసి తర్వాత ఇంకేమేం కానుకలు రాజిస్తాడో అవి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. అలా ఎన్నో వారాలుగా అలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంతా బాగా జరుగుతుంది. సో అనుకోకుండా ఒక రోజు ఏమవుతుందంటే, ఈ బ్రాహ్మణులు మామూలుగా వచ్చినట్టు పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. తర్వాత అభిషేకము అన్ని అయిపోతాయి. పూజా కార్యక్రమాలు మొత్తం అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకి రాజు వడ్డిస్తాడు. రాజు స్వయంగా ఆ వండినటువంటి పదార్థాలన్నీ వడ్డిస్తాడనమాట, మామూలుగా యథా ప్రకారంగా. సో వాళ్ళు ఆ బ్రాహ్మణులు తింటారు, భోజనం తింటారు, వాళ్ళు చనిపోతారు. ఏం జరిగిందో అర్థం కాదు. రాజు చాలా బాధ అవుతుంది. మన ఇంటికి అని వచ్చి మరి మనం పెట్టిన వంట తిని ఇట్లా చనిపోయారు కదా, చాలా బాధపడతాడు. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు జరిగిందో అర్థం కాదు. సో అక్కడ వంటశాలలో ఉన్నటువంటి వంటవాడిని పిలుస్తాడు. ఆయన కూడా భయం వేస్తుంది. భయం కదా అసలు, ఎందుకు ఇలా జరిగింది అనేసి. సో భయపడతా వస్తాడనమాట. భయపడతా వచ్చి అసలు ఏం జరిగింది, ఆ పదార్థాలన్నీ నీట్ గానే అన్ని కడిగి అన్ని చేసావు కదా అంటే, ప్రతి పదార్థము అసలు మామూలుగా ఎన్నో ఏళ్ల నుంచి వంట వండుతున్నాను కదా మహారాజా, మళ్ళీ ఈ రోజు కూడా నేను
ప్రతి పదార్థాన్ని బాగా చక్కగా 2-3 సార్లు కడిగి కూరగాయలని కానీ, పప్పు దినుసులు, బియ్యము అన్నీ కూడా బాగా కడిగి నేను వంట చేశాను అని చెప్తాడన్నమాట. కావాలంటే నాతో పాటు వంటశాలలో ఇంకొకరు నాకు హెల్పర్ గా ఉంటారు కదా, వాళ్ళని కూడా అడగండి కావాలంటే. ప్రతిరోజు లాగానే నేను అలాగే చేశాను అనేసి చెప్తాడనమాట. సో వంటశాలలో ఇంకొక వ్యక్తిని పిలిపించి అడిగితే ఆ వ్యక్తి కూడా లేదు అన్ని మామూలుగా అన్ని కడిగినట్లే ప్రతిదీ కూడా 2-3 సార్లు కడిగి అన్ని నీట్ గానే చేశారు అని చెప్పి అతను కూడా చెప్తాడనమాట. మరి ఏం జరిగిందో అర్థం కాదు. ఇంకా ఆ ఆహారం ఎవరైనా తింటే అందరికి ఇబ్బంది కదా. ఆ ఆహారం మొత్తం ఏదైతే వండారో అది మొత్తం వెళ్ళి ఆ గుంత తప్పేసి ఆ గుంతలో మొత్తం అన్ని ఆడ పెట్టేసి పూడ్చేసేయండి అంటారు, ఎవరు తినకుండా. సరే అని చెప్పి ఆ గుంత తప్పేసి ఆ వండినటువంటి పదార్థాలు మొత్తం అన్ని తీసుకెళ్ళి అక్కడ గుంతలో పెట్టి పూడ్చేస్తారన్నమాట. ఎందుకంటే ఆ కుక్కకు దొరికినా కూడా కుక్క ప్రాణాలకు కూడా హాని కలుగుతుంది కదా. సో అందుకనేసి అన్ని పదార్థాన్ని ఆ గుంత తవ్వేసి పూడ్చేయమని చెప్తారు. సో అలాగే చేస్తారు. మరి ఎందుకు జరిగింది ఇది నాకు అర్థం కాకుండా ఆ క్వశ్చన్ అలాగే ఉండిపోతుంది రాజుకు. ఎక్కడ పొరపాటు జరిగింది ఏంటి అనేది ఏం అర్థం కాదు. యాక్చువల్ గా ఏం జరిగింటుందంటే ప్రతిరోజు కూడా అక్కడికి కూరగాయలు ఇంకేమేమి సరుకులు కావాలో పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఒక 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 ఆవిడ తెచ్చిస్తూ ఉంటుంది అనమాట. ఒక పుట్టలో పెట్టుకొని అన్ని పదార్థాలు ఏమేమి అవసరమో ప్రతిరోజు కూరగాయలు ఫ్రెష్ గా పెట్టుకొని పాలు, పెరుగు అన్ని కూడా కుండల్లో పెట్టుకొని దానికి ఒక మూకుడు దప్పంగా ఉంటుంది కదా, మట్టి కుండలంటే దానిపైన క్లోజ్ చేసే ఆ లిడ్స్ కూడా దప్పంగానే ఉంటాయి. ఆ మూకుడులు అంత మందంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ మూకుడులతో క్లోజ్ చేస్తారనమాట. క్లోజ్ చేసుకొని అన్ని భద్రంగా నీట్ గా తీసుకొనే వస్తుంది ఆవిడ కూడా. అన్ని కూడా ఒక బుట్టలో పెట్టుకొని, ఒక వెదురు బుట్టలు ఉంటాయి కదా వెడల్పుగా, అది తలపైన పెట్టుకొని తెచ్చిస్తుంది అనమాట ప్రతిరోజు. సో ఆ రోజు ఆవిడ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా అన్ని నీట్ గా సర్దుకొని అన్ని పెట్టుకొని వస్తుంది. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి లిస్ట్ ఇచ్చిన అన్ని తీసుకొని వస్తుంది. కూరగాయలు, పాలు, పెరుగు అట్లా అన్ని తీసుకొని వస్తుంది. తెచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే సడన్ గా ఒక గాలి, తీవ్రమైన గాలి, చాలా పెద్ద గాలి వస్తుంది. గాలి చాలా ఫోర్స్ గా వస్తుంది అనమాట. సడన్ గా వస్తుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఏమైతుందంటే ఎందుకంటే ఇప్పుడు ఆ మట్టి మూకుడు దప్పంగా ఉంటుంది, అది ఇమ్మీడియట్ ఏం చిన్న గాలికి ఏం పడిపోదు అది. కానీ చాలా ఫోర్స్ గా వస్తుంది అనమాట. గాలి వీస్తుంది చాలా ఫోర్స్ గా, చాలా ఏమంటారు ఈదురు గాలులు అంటారు చూడండి, అట్లా అంత గాలి వీస్తుంది అనమాట. వీసినప్పుడు ఆ ఫోర్స్ కి ఆ పాల కుండ పైన ఉన్నటువంటి ఆ మూకుడు పక్కకు పడిపోతుంది. ఆ పుట్టలోనే పక్కలో పడిపోతుంది అనమాట. అదే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో గద్ద పైన ఒక పాముని తన కాళ్ళతో పట్టుకొని తీసుకెళ్తా ఉంటుంది. ఆ పాముకి చాలా హింసగా ఫీల్ అవుతుంది. ఆ హింసను తట్టుకోలేకుండా విషాన్ని కక్కేస్తుంది అనమాట. ఆ నోట్లో నుంచి ఆ విషం కారి ఈ పాలల్లో పడుతుంది. ఆ ఒకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఈ గాలికి ఆ మూత పడిపోవడం, ఇమ్మీడియట్ ఆ పై నుంచి ఆ పాము నోట్లో నుంచి విషపు చుక్క పాలల్లో పడిపోవడం. వెంటనే ఆవిడ ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ మూకుడు కింద పడిపోవడం, వెంటనే ఆవిడ ఆలస్యం కూడా చేయదు. అదే సెకండ్ లో ఒక చెట్టు పక్కలోకి వెళ్ళి ఆ బుట్ట కింద పెట్టేసి వెంటనే ఆ మూకుడు కింద పడిపోయింది ఆ మూకుడు తీసుకొచ్చి పాలకుండ పైన మళ్ళా క్లోజ్ చేసి నీట్ గా అన్ని సర్ది మళ్ళీ అన్ని తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్లి ఆ వంటశాలలో, ఆ రాజగృహంలో ఉన్నటువంటి వంటశాలలో అన్ని ఇస్తుంది అనమాట. సో ఆ పదార్థాలు అన్ని కూడా ఇంకా అలా అన్ని వాష్ చేసి కూరగాయలు కానివ్వండి ప్రతిదీ కూడా అన్ని బాగా కడిగి అన్ని వంట వండడం జరుగుతుంది. కానీ ఆవిడకి ఆ తల పైన ఏం జరిగిందో ఒకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆ మూతకి పక్కకి జరిగి పడిపోవడం, ఇమ్మీడియట్ పై నుంచి ఆ పాము నోట్లో నుంచి విషం ఈ పాలల్లో పడడము, ఆవిడకి ఏం తెలుస్తుంది?
ఆవిడ ఆలస్యం కూడా చేయలే, ఇమ్మీడియట్ ఆవిడ గ్రహిస్తుంది, గుర్తిస్తుంది. ఆ పాల ఆ, కుండ పైన ఉన్నటువంటి ఆ మూకుడు పక్కకు పడిపోయింది కదా అని చెప్పి ఇమ్మీడియట్ గుర్తిస్తుంది. ఇమ్మీడియట్ ఆ పక్కలో ఒక జాగా కనిపిస్తే ఇమ్మీడియట్ పక్కలో కింద ఆ బుట్ట కింద పెట్టేసి ఇమ్మీడియట్ అన్ని సర్చ్ చేస్తుంది, మూత కూడా క్లోజ్ చేసి పెట్టేస్తుంది అనమాట. వెంటనే ఒకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అన్ని జరిగిపోతాయి. సో ఆ పాలతో అక్కడ ఏం చేస్తారు, అన్ని కడుగుతారు. పాలను కడగలేం కదా, పాలని కడగలేం, పెరుగుని కడగలేం. ఆ పాలతో పాయసం వండుతారు. బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, అన్ని పప్పులు వేసి, నెయ్యి వేసి, బెల్లం వేసి, అన్ని వేసి పాయసం పడతారు. ఆ పాయసం వడ్డించింటారు కదా, ఆ తిన్నటువంటి ఆ బ్రాహ్మణులంతా కూడా విషం కలిసినటువంటి ఆ పాయసం తినడం వల్ల వాళ్ళు మరణిస్తారనమాట. సో అంటే విషయం ఎవరికీ తెలియదు అసలు జరిగింది ఇది. ఆ ఆ అమ్మాయికి తెచ్చినటువంటి ఆ గొల్ల అమ్మాయికి కూడా ఆమెకి తెలీదు, ప్లస్ రాజుకు తెలీదు, వంట వాళ్ళకి తెలీదు, గద్దకు తెలీదు, ఆ విషం చుక్క పడిందని పాముకి తెలీదు దాంట్లో పడుతుందని. అంటే అన్ని ఆ జరిగిపోయాయి అలా. సో ఆ బ్రాహ్మణులు చనిపోతారు. తర్వాత చనిపోయారు కదా అన్న బాధతో ఆ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇవ్వాల్సినవన్నీ కూడా రాజు ఇచ్చి పంపిస్తాడు. ఆ విషయం పక్కన పెడితే అక్కడ చూడండి, సహజ మరణమా బ్రాహ్మణులది? సహజ మరణం కాదు. సహజ మరణం అంటే ఏంటి? సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము, లేదా యాక్సిడెంట్ లో చనిపోవడము, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏదైనా చెట్టు కొమ్మ పడిపోయి మీద పడిపోయి అకస్మాత్తుగా చనిపోవడం. సో ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోని సంఘటనలు జరిగి చనిపోతూ ఉంటారు. లేదంటే అనుకోకుండా ఊరికే ఏమీ లేకుండా కూడా జస్ట్ చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే సహజంగా మరణించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ బ్రాహ్మణులది సహజ మరణం కాదు కదా. సో వాళ్ళు చనిపోయారు, ఇంకా ఆ కర్మ ఉంటుంది కదా. సో పైన యమధర్మరాజు ఇంకా ఈ బ్రాహ్మణులు చనిపోయారు, ఆ కర్మని ఎవరి మీదకి వెయ్యాలి? ఆ కర్మ ఎవరి మీద, ఎవరికో ఒకరికి ఆ కర్మ అనేది చెందుతుంది కదా ఆ కర్మ. ఆ అసలుకి ఇంకా ఆయనకి సారీ యమధర్మరాజుకు అసలు అర్థం కాదు ఈ కర్మ ఎవరికి ఇవ్వాలి. రాజుది ఏమైనా తప్పు ఉందా? పాపం ఎన్నో వారాలుగా ఆయన బ్రాహ్మణుల్ని పిలుస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. రాజుదే తప్పు లేదు, ఆయనదేం చెడు ఉద్దేశం, వాళ్ళని చంపాలని పోని ఆలోచన ఉందా, చెడు ఉద్దేశం ఉందా? ఏముంది? ఏమీ లేదు. పోనీ తెలిసి చేశాడా? అది కాదు, బై మిస్టేక్ ఏదో జరిగిపోయింది, అలా అనుకోకుండా జరిగిపోయింది. సో రాజు తప్పు లేదు. పోనీ వండినటువంటి వాళ్ళ తప్పు ఏమైనా ఉందా? వాళ్ళ తప్పు లేదు. పాపం ప్రతిరోజు చక్కగా ప్రతి పదార్థాన్ని కడిగి నీట్ గానే చేస్తారు వంట. సో వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు కావాలని విషము కలపల ఏమీ లే, వాళ్ళకు కూడా విషం కలిసింది అని తెలియదు పాపం. సో పాలతో తెచ్చి పెట్టారు కాబట్టి పాలతో పాయసం వండుతారు, అన్ని ఆహార పదార్థాలు వండుతారు, అన్ని నార్మల్ గానే ఉంటాయి. వండినటువంటి వాళ్ళ తప్పు లేదు, ఇక్కడ రాజు తప్పు లేదు. పోనీ ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ గద్ద తప్ప ఏమైనా ఉందా అంటే, గద్ద అది సహజ గుణం దాన్ని. ఆ పాముల్ని పట్టుకొని కాళ్ళతో తీసుకెళ్లడం దాని యొక్క గుణం మామూలే, తీసుకెళ్తూ ఉంటుంది. అదేం ఆహార పదార్థాల్లో పడేయాలని కాదు, అనుకోకుండా ఆ టైంలో కరెక్ట్ ఆ ప్లేస్ లోకి రావడము, అనుకోకుండా ఆ పాము నోట్లో నుంచి విషం చుక్క కరెక్ట్ గా పాలల్లో పడిపోవడం, అన్ని అనుకోకుండా జరుగుతాయి. సో పోనీ పాముది ఏమైనా తప్పు ఉందా? దాని గుణం అది, ఆ హింసను తట్టుకోలేకపోతుంది. ఆ గద్ద గట్టిగా కాళ్ళతో పట్టుకొని ఉంటే ఆ హింసను తట్టుకోలేకుండా అది విషాన్ని కక్కేస్తుంది అనమాట. సో ఇంకా అది ఎక్కడా తప్పు కనిపించట్లే, ఎవరిది తప్పు కనిపించట్లే. ఇంకా ఈ కర్మ ఎవరికి ఇవ్వాలి అనేది అర్థం కాదు యమధర్మరాజుకి. లాస్ట్ దిక్కు తెలియకుండా ఆలోచిస్తాడు. బాగా ఆలోచిస్తే ఇంకా సరే చిత్రగుప్తుడితో అంటాడు, పోనీ ఆ రాజ్యంలో ప్రజలందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటా అన్నారు అది గమనించు అంటాడు.
ప్రజలందరూ కూడా పాపము అయ్యో పాపం బ్రాహ్మణులు చనిపోయారే, మరి ఆ రాజు కూడా మంచోడు కూడా కదా, ఏం కావాలని చేసినది కాదు కదా అనేసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం బ్రాహ్మణులు చనిపోయారు అంటారు, కానీ రాజు గురించి కూడా తెలుసు రాజు ఏం కావాలని చేయలేదు కదా, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఎవరికి అర్థం కాదు అసలు. సో ప్రజలు కూడా ఎవ్వరు చెడుగా రాజు గురించి మాట్లాడుకునేది ఉండదు. సో ప్రజలు తప్పు కూడా కనిపించట్లా, ఎవరికి కర్మ ఇయ్యాలి అర్థం కాదు. సో ఈ కేసుని పెండింగ్ లో పెట్టేస్తారనమాట. పెండింగ్ లో పెట్టేస్తారు. అట్లా కొన్ని రోజులు గడుస్తుంది. అట్లా ఒక 2 వీక్స్ అట్లా అయిపోయిన తర్వాత పక్క ఊరు నుంచి ఒక వ్యక్తి వస్తాడనమాట. ఆ రాజు యొక్క గొప్పతనాన్ని విని రాజు కలవాలి అని చెప్పేసి ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా ఆ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. ఇంకా ఆయన ఊరికి కొత్త. సో ఇంకా రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏమీ తెలియదు కదా, మార్గం కూడా తెలీదు. సో అందుకని ఆ అక్కడ ఎవరిని అడగాలి అని చూస్తుంటే ఒక ముసలావిడ కనిపిస్తుంది అనమాట. ఒక ఇంట్లో బయట కూర్చొని ఉంటుంది ఆ ముసలావిడ. కనిపిస్తే ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి, ఓ ఈ దేశపు రాజు చాలా గొప్పవాడు కదా, మరి ఆయన్ని కలవాలి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎలా కలవాలి, ఎలా వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మార్గం చెప్పండి అని చెప్పి ఆవిడని అడుగుతాడు. సో అడిగితే ఇంకా సో ఆవిడని అడిగితే ఆవిడ ఆ రాజు గురించి చెడుగా మాట్లాడుతుంది. ఏం గొప్ప రాజులే, ఏమి మంచిగానే, ఆయన మంచి బ్రాహ్మణుల్ని పిలిచి చూడు, ఆయన చంపేసినాడు చూడు, ఇట్లా చేసినాడు, ఒక 2 వారాల కిందట ఇట్లా జరిగింది అని చెప్పి రాజు గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. అంతే, ఆ యమధర్మరాజు ఇమ్మీడియట్ ఆ కర్మని ఈవిడ ఖాతాలో వేసేస్తాడు. అంటే ఆ 4 బ్రాహ్మణుల్ని చంపినటువంటి ఆ కర్మ ఈవిడకి యాడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఎవరు తప్పు లేదు, ఎవరు నెగిటివ్ గా మాట్లాడట్లేదు, ఎవరి ఆలోచనల్లో కూడా నెగిటివ్ లేదు. బట్ ఈవిడ ఏం చేసింది, ఆ రాజు గురించి తప్పుగా మాట్లాడింది. ఆవిడ ఆలోచనల్లో రాజు గురించి నెగిటివ్ ఉన్నంత వరకు ఆవిడకు కర్మ అంటలే. ఎప్పుడైతే రాజు గురించి పోనీ ఈవిడకి ఏమైనా తెలుసా పోనీ ఆ రాజు గురించి ఎలా జరిగింది, నిజంగానే రాజు చంపేశాడా, నిజంగా తెలుసా పోనీ, ఎలా జరిగిందో పూర్తి విషయం తెలీదు. పోనీ తెలుసుకునే ప్రయత్నం చేసిందా, లేదు. ఏదో విన్న దాన్ని తన ఊహకి ఏది తోస్తే దాన్ని అనుకోవడము, ప్లస్ అందరికీ చెప్పడం. చూడండి, ఎప్పుడైతే రాజు గురించి చెడుగా వాక్కు రూపంలో బయట మాట్లాడిందో ఇమ్మీడియట్ ఆ కర్మ ఈవిడ మీద పడుతుంది. చూడండి, ఈవిడ కర్మ చెయ్యలేదు, బట్ చంపలే, బట్ మాట్లాడిన దాని వల్ల ఆ కర్మ ఈవిడ ఖాతాలో యాడ్ అయిపోయింది. ఎందుకు, ఈవిడకు తెలుసా పోనీ రాజు నిజంగా అది ఎలా జరిగిందో ఈవిడకు తెలుసా? తెలియకుండా మనం మాట్లాడొచ్చా ఫ్రెండ్స్? సో ఇలా ఉంటుందన్నమాట. అందుకనే మన పూర్తి సమాచారం మన లైఫ్ కి ఇది అన్వయించుకున్నట్టయితే, మన జీవితానికి మనం అన్వయించుకుంటే మనకు సత్యం అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనందరి మాటలు ఇలాగే ఉంటాయి. పోనీ మనకు కరెక్ట్ న్యూస్ తెలుసా? థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాం, ఇంకొక ఫ్యామిలీ గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటో మనకు తెలుసా? వాళ్ళ మైండ్ లో ఏముందో మనకు తెలుసా? వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలుసా? మనకు తెలీదు. తెలియకుండానే ఏదో వింటాం, ఎవరి ద్వారానో వింటాం. విని మనకు తెలియకపోయినా దానికి ఏదేదో ఊహించుకుంటాం, ఏదేదో ఇంకా అయిన మసాలాలన్నీ యాడ్ చేసి అందరికీ చెప్తాం. మనకి ఏమైనా సంబంధం ఉందా ఇంకొకరి లైఫ్ లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి? పోనీ వాళ్ళ గురించి మనకు తెలుసా? తెలీదు. విషయం కూడా తెలీదు, ఏమీ తెలీదు, ఎలా జరిగిందో తెలీదు, ఎందుకు జరిగిందో తెలీదు, ఏమీ తెలీదు.
ఏమీ తెలియకుండా అర్థం సమాచారాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం, దాన్ని పట్టుకొని అన్ని తెలిసిన వాళ్ళ మాదిరిగా మాట్లాడుతూ ఉంటాం. పోనీ మన కుటుంబంలో నలుగురు ఉంటారనుకోండి, 4-5 మంది మన ఒక కుటుంబంలో ఉంటాం. మన ఫ్యామిలీలో ఉండే అందరి గురించి మనకు సరిగా తెలుసా? తెలియకుండా ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటాం. వాస్తవానికి జరిగింది ఒకటి, కానీ ఊహించుకుండేది ఇంకొకటి ఊహించుకుంటాం. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. మళ్ళా అక్కడ విచారిస్తే ఎందుకు ఇలా జరిగిందో సమయం వచ్చినప్పుడు మళ్ళీ అన్ని బయట వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓ అవునా, ఇదా జరిగింది, నేను ఇలా అనుకున్నానే. మళ్ళా మనకు విషయం అర్థమైంది. అంత లోపలే మనకు విషయం అర్థమయ్యే లోపలే మనం అన్ని చేసేస్తాం. మనం ఊహించుకున్నవి అన్ని అన్ని మనం అందరికి షేర్ చేసేసేద్దాం అప్పటికే ఆ న్యూస్ ని. చూడండి, చాలా ప్రతి ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఇలానే జరుగుతుంది. మనకేం సంబంధం చెప్పండి? అందుకనే పరమాత్మ నిష్కామ కర్మలు చెప్తారు. ఏమి ఎవరి నుంచి నువ్వు ఆశించదు, నీ పనులేదు నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు కనీసం నీ గుర్తింపు కూడా అక్కర్లేదు, నీ ఐడెంటిటీ కూడా నీకు అక్కర్లేదు. నీ గురించి నువ్వు మొత్తం పని నువ్వు చేసినా కూడా, నా ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే తీసుకుందాం. నేనే మొత్తం పని చేసింటా, నన్ను ఎవరు గుర్తించలే. ఏదో లాస్ట్ కి ఎవరో మా కోడలో లేదా మా అత్తగారు ఏదో వచ్చి పైన ఏదో ఒకటో రెండో చిన్న పనులు అలా చేసింటారు. అవే అందరికీ కనిపించింటాయి. వాళ్ళనే పొగిడారనుకోండి, అయినా నాకేం నష్టం చెప్పండి? నాకు నష్టం, ఏ నష్టము లేదు. నన్ను పొగడకపోయినా పర్వాలేదు, ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు. నా ధర్మం నేను చేశానా లేదా? నా ధర్మం వంట చేయాలి, చేశాను, అంతవరకే ఉండాలి. నాకు నా ఐడెంటిటీ గుర్తింపులు ఏమీ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం నిష్కామ కర్మల్ని మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకి ఏ బాధలు ఉండవు. మనకి ఎవరు పొగడకపోయినా మనకేం వచ్చేది లాభం ఏం లేదు. ఎవరు తిట్టినా కూడా ఏం నష్టం ఏం కలగదు మనకి. అంటే అక్కడ పొంగిపోవడం ఉండదు, కృంగిపోవడం ఉండదు. చక్కగా మనం వంట చేసినామా లేదా, ఇంకా మన ధర్మాలు ఏమున్నాయి అందరి పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, అందరి పట్ల మన ధర్మాలు మనం చక్కగా నిర్వర్తించినామా, ఓకే, అంతవరకే చూసుకోవాలి. నిష్కామ కర్మ చాలా గొప్పది ఫ్రెండ్స్. ఇది మన లైఫ్ లో మనం ఆచరించాలి. ఈ నిష్కామ కర్మని మనం ఆచరించినప్పుడు నిజంగా మనము జీవితాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. మనకి ఎందుకు చెప్పండి ఫ్రెండ్స్ గొప్పలు? మనకి ఏ గొప్పలు అవసరంలా, ఏ పేరు అవసరంలా, ఏ ప్రతిష్ట అక్కర్లే, ఏమీ అక్కర్లే. మనంగా ఉంటే చాలు. నన్ను నేను అర్థం చేసుకుంటే చాలు. నా గురించే నాకు పూర్తిగా తెలియదు, నేను అందరి గురించి నాకెందుకు అవసరం చెప్పండి? నా తల్లో ఉండే ఆ చెత్తను నేను శుభ్రం చేసుకుంటే చాలదా? ఎంత మోస్తూ ఉంటాం మనకు తెలియకుండా. ఆ చెత్తను మనం శుభ్రం చేసుకుంటే చాలదా? ఇంకొకరి గురించి, ఇంకొకరి జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వడం మనకు అవసరమా? ఏ చెత్త మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. దీన్ని ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత బాగుంటది. మనశ్శాంతి కావాలి అంటే లోపల మనస్సులో ఉండే చెత్తనంతా మనం తొలగించుకోవాలి. దీన్ని శుభ్రంగా పెట్టుకుంటే ఈ మనస్సుని మనం ఆటోమేటిక్ గా మనశ్శాంతిగా జీవించగలుగుతాం. అయిందంతా మనసులో పేర్చుకున్నాము, శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు మనశ్శాంతి లేదే, నాకు తృప్తి లేదే జీవితంలో. మళ్ళా ఆ మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉంటాం విషయాల్లో, వ్యక్తుల్లో. ఎక్కడి నుంచి వస్తుంది? మనమే మోస్తున్నాం అనవసరమైన చెత్త అంటాం. ఇదే కదా చెప్తారు అందరూ, మహాత్ములందరూ బోధించే బోధన ఇదే. నువ్వు అనవసరంగా లోపల భారాన్ని మోస్తున్నావు, పక్కన వేసి ఆ భారాన్ని దించి. ఎందుకు మోస్తావు? నువ్వు ఎప్పుడైతే దించుతావో నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒక ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేస్తాం? లగేజ్లు మోస్తా అంటాం, ఎత్తి పక్కన వేసేస్తాం కదా, కింద పెట్టేస్తామో లేదా మనం ఆ పైన పెట్టేస్తుందో ఏదో ఒకటి చేస్తాం, అంటే మోస్తామా? ట్రైన్ ఎక్కిన తర్వాత ఎత్తి పక్కన పడేస్తాం.
అవునా కదా? ఇంకా నేను జర్నీ ఆ ప్రయాణం మొత్తము మోస్తున్నాం అనుకోండి, ఎట్లుంటుంది ఆ ప్రయాణం? హాయిగా ఉంటుందా? భారంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది కదా? భారంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది. ఎంజాయ్ చేయగలుగుతామా? అస్సలు ఎంజాయ్ చేయలేము. మన జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. అనవసరమైన చెత్త చెదారాలు, అనవసరమైన విషయాలతో మనము మన మనసుని గందరగోళం చేసుకుంటాం. అందుకే మన జీవితంలో ఇన్ని దుఃఖాలు, ఇన్ని బాధలు, మనశ్శాంతి లేకపోవడం, తృప్తి లేకపోవడం, అశాంతితో జీవించడం, ఇవన్నీ ఎందుకు అంటే అక్కర్లేని మనం మోస్తున్నాం. సో అక్కర్లేదు ఫ్రెండ్స్, ఏది మనకు అక్కర్లేదు. మన కుటుంబంలో ఎలా, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఆ కిటుకు తెలుసుకుంటే చాలు. ఎక్కడా మనం కూడా బాధపడకుండా, ఎదుటి వాళ్ళని నొప్పి పెట్టకుండా హాయిగా మనం జీవిస్తాం. ఎవరి నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది? అత్తగారి కోడలు ఉంది, కామన్ గా మనం వినేవన్నీ ఇవే కదా, తోడు కోడళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, లేదంటే ఆడబిడ్డ వదిన, అదే ఆడబిడ్డల మధ్య, ఇవే కదా అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇవే కదా మనం వింటూ ఉంటాం. మన ధర్మాలేంటో, మన పనులేంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి. సమయం దొరికిందా కాసేపు ధ్యానం చేసుకుందామా? సో ఇలా మనం మన జీవితాన్ని ఎంత తక్కువగా మాట్లాడతామో అంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మన నోట్ నుంచి కూడా ఎక్కువ అనవసరమైన మాటలు దొరలకుండా ఉంటాయి, తప్పులు మాట్లాడకుండా ఉంటాం. చూడండి, ఎక్కువగా మాట్లాడుతున్నాం అనుకోండి, తెలియకుండా ఏం మాట్లాడుతున్నామో ఎరుక ఉండదు. తెలియకుండా ఏదేదో మాట్లాడేసి ఉంటాం. తర్వాత ఏదో మాట్లాడకూడనివి, చెప్పకూడనివి కూడా మాట్లాడేసి ఉంటాం. ఎందుకంటే అంత ఉత్సాహం ఉంటుంది మనకి. ఆ ఉత్సాహంలో ఏం చేస్తున్నామో తెలియదు, ఎరుక ఉండదు. అయ్యో మాట్లాడకుండా ఉంటే బాగుండే అని కూడా చెప్పేసండి, మళ్ళీ మనమే ఫీల్ అవుతాం. ఎందుకంటే మనమే ఇబ్బందుల్లో పడాలి మళ్ళీ. చాలా జరుగుతూ ఉంటాయి ఇలా, ఇవన్నీ కూడా ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. సో ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటాయి జీవితం కూడా. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. కొంతమంది ఎత్తి పొడిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏం అవసరం చెప్పండి? అంటే ఎంత ఇన్వాల్వ్మెంట్ విషయాల్లో తగ్గించుకుంటే అంత ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ జీవితం. మన ధర్మం మనం చేసుకుంటూ వెళ్తున్నామా, ప్రతి ఒక్కరి పట్ల ఎవరిని అక్కడ నెగ్లెక్ట్ చేయకుండా అందరి పట్ల మన ధర్మం, భర్త పట్ల ఒక భార్యగా మన ధర్మం నిర్వర్తిస్తున్నామా లేదా, మన పిల్లల పట్ల మన ధర్మం ఏంటి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల మన ధర్మం ఏంటి. సో ఇట్లా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరి పట్ల మన ధర్మం ఏంటి, అంతవరకు. ఒక భర్తగా ఆ భార్య పట్ల తన ధర్మము, పిల్లల పట్ల తన ధర్మం, తల్లిదండ్రుల పట్ల తన ధర్మం. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు విస్మరించకుండా వాళ్ళ ధర్మాలు చేసుకుంటూ వెళ్ళారంటే, అవి నిర్వర్తించుకుంటూ వెళ్ళారంటే చాలు. ఇక్కడ భార్య కూడా భర్త నుంచి ఏ ఎక్స్పెక్టేషన్, కండిషన్, డిమాండ్ ఏమీ ఉండకూడదు. అంటే ఈ నా అనేది తీసేయాలి ఫస్ట్. మనం చేసే కర్మలు ఎలా చెయ్యాలి అంటే, నేను నాది అనేది తీసేయాలి. అది నేను పోతే ఇక్కడ ఒక ఈ జస్ట్ ఈ మాటకి ఒక చిన్న కథ గుర్తొచ్చింది నాకు. భోజ మహారాజు తన సభలో అందరూ కవులు, ఆస్థాన కవులు అందరు ఉంటారనమాట. అందరు ఉండే టైంలో ఆ అందరి ముందర ఒక ప్రశ్న వేస్తారు. మోక్షానికి ఎలా వెళ్ళాలి, మోక్షానికి పోయే మార్గం ఉందా అనేసి అడుగుతాడు మార్గం గురించి. సో ఒక్కొక్క కవి వాళ్ళకి తోచిందంతా ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తూ ఉంటారు. అందరివి వింటూ ఉంటారు అందరూ. సో ఆ కవుల్లో ఆ ఈ కాళిదాసు ఉంటాడు. కాళిదాసు అందరూ మాట్లాడిన తర్వాత, అందరూ వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పిన తర్వాత, ఈ కాళిదాసు లేచి నిలబడి నేను పోతే పోతాము మహారాజా మోక్షానికి, నేను పోతే పోవచ్చు అంటాడు. నేను పోతే మోక్షానికి పోవచ్చు అంటాడు. నాకు దిక్కు తెలీదు. నేను పోతే పోవచ్చు అంటాడు ఏంటి అంటే, ఈయన ఏమన్నా పెద్ద స్పెషలా,
ఈయనొక్కడే మోక్షానికి పోగలడా? అంటే మేమంతా మోక్షాన్ని పొందలేం, ఈయన మాత్రం మోక్షాన్ని పొందగలడా అనేసి అందరికీ కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అందరూ మహారాజుని అడుగుతారు, ఏంటి మహారాజు ఈయనలో ఉండే గొప్పతనం ఏంటి, ఈయన మాత్రం మోక్షానికి వెళ్ళేదేంటి, ఇక్కడ మనమందరం వెళ్లకుండా ఉండేదేంటి అనేసి అడుగుతారనమాట. మహారాజు కూడా అర్థం కాకుండా క్వశ్చన్ మార్క్ తో ఆ కాళిదాస్ ముఖాన్ని చూస్తాడు, ఏంటి అనేసి. ఆ కాళిదాసు లేచి, అది కాదు మహారాజా నా ఉద్దేశము, నేను పోతే పోతామని కాదు, ఇక్కడ నేను అనే ఆ అహంకారాన్ని తీసేస్తే ఎవరైనా మోక్షానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను మహారాజా. ఆ నేను అనేదే మనం మోక్షానికి పోకుండా పెద్ద అడ్డుగా ఉండేది నేను అనే అహంకారమే. ఆ దాన్ని తీసేస్తే ఎవరైనా మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పి చెప్తాడన్నమాట. చూడండి, ఆ నేను అనే అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి. అందుకే ఒక చిన్న మాట ఎవరైనా అంటే కూడా అస్సలు యాక్సెప్ట్ చెయ్యం, అంగీకరించలే. నన్ను అంటావా, ఈగో అడ్డం వచ్చేస్తుంది, మనకి అహంకారం వచ్చేస్తుంది. నేనేం తక్కువ, నేను ఇంత చేశాను అంత చేస్తున్నా, నేనేం ఊరికే తింటున్నాను, అస్సలు ఒప్పుకోం. అంటే ఆ ఈగో అనేది పెద్ద అడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్, అంత అహంకారం మనలో ఉంటుంది. మరి ఆ అహంకారం ఎప్పుడైతే పూర్తిగా నేను అనేది తొలగిపోతుందో ఆటోమేటిక్ గా ఎవరైనా కూడా ఆ పరమాత్మ స్థితిని ఎవరైనా పొందగలుగుతాం, ఆ దైవత్వ స్థితిని మనం పొందగలుగుతాం. అందుకే మరి ఈ నేను నాది అనే అహంకారాన్ని ఫస్ట్ తొలగించుకోవాలి, వాక్కుని సరిచేసుకోవాలి. ఈ వాక్కుని మనము సరిగ్గా ఉపయోగించుకోవాలి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అంటే ఎంత ఉపయోగపడుతుందా అంతవరకు ఉపయోగించుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాక్కుని కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే పనులు జరగవు. దానికి ఒక చెప్తాను, ఒక కథ ద్వారా తెలుసు. ఇప్పుడు ఒక జనమేజయ మహారాజు ఉంటాడు, పరీక్షణ్ మహారాజు కొడుకు అనమాట జనమేజయుడు. ఇంకా పరీక్షణ్ మహారాజు చనిపోతాడు కదా, పాము కాటు వల్ల చనిపోతాడు కదా. ఇంకా జనమేజయుడికి ఒక సర్పయాగం చేయాలి అనే ఆలోచన వస్తుంది. సో సర్పయాగం చేస్తూ ఉంటాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పాములన్నీ కూడా ఆ హోమగుండంలో చనిపోవాలి అనే దానికోసం ఆయన సర్పయాగం చేస్తాడని. సర్పయాగం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తన తండ్రి ఒక పాము కాటు వల్ల చనిపోయాడు కదా. సో అందుకు ఇంకా తాను సర్పయాగం చేస్తూ ఉంటాడు. సర్పయాగం చేస్తూ ఉంటే యాక్చువల్ గా వాళ్ళ తండ్రిని చంపేసింది తక్షకుడు అనే పాము మాత్రమే. కానీ ఈయన ప్రపంచంలో అన్ని పాముల్ని చంపేయాలి, అన్ని పాములు కూడా చనిపోవాలి అనే సంకల్పంతో సర్పయాగం చేస్తాడు. ఆ యాగం చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఉండే పాములన్నీ వచ్చి ఆ పేరు చదవగానే ఆ పాము వచ్చి ఆ హోమగుండంలో పడి చచ్చిపోతా ఉంటుంది. సో అట్లా ఎన్నో పాములు వచ్చి చచ్చిపోతూ ఉంటాయి. కానీ ఈ యాగాన్ని ఎలా ఆపాలి ఏంటి అనేసి ఆ యాగం జరిగేటప్పుడు ఆస్తికుడు అనే ఆయన వచ్చి సర్పయాగం, ఇప్పుడు ఆయన వస్తాడు ఆ యాగాన్ని ఆపాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి, ఎందుకు యాగం చేస్తున్నావు, మీ తండ్రి గారిని చంపింది తక్షకుడు అనే ఒక్క పామే కదా, మరి నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న పాములను అన్ని చంపుతున్నావు, ఇది అన్యాయం కదా అని ఎవరైనా మాట్లాడారనుకోండి, ఆ రాజు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే మహారాజుగా ఉన్నారు కదా, ఆ రాజ పదవిలో ఉన్నారు, అంత గొప్ప పవర్ ఉంటుంది కదా రాజుకి. ఆ ఒక రాజుగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనం మాట్లాడకూడదు. సో అందుకనేసి ఈ ఆస్తికుడు అనే ఆయన ఏం చేస్తాడంటే ఒక బ్రాహ్మణ వేషంలో వస్తాడు, వచ్చి ఆ రాజుని పొగుడతాడు. రాజా, ఎంత గొప్ప వంశం మహారాజా మీది, ఎంత గొప్ప చరిత్ర ఉంది, పరీక్షణ్ మహారాజు ఎంత గొప్ప రాజు. మరి పరీక్షణ్ మహారాజు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే
మరి సాక్షాత్తు శ్రీకృష్ణుడే వచ్చి రక్షించాడు. ఎంత గొప్ప తండ్రి మీ తండ్రి. సో మీ తండ్రి వాళ్ళ తాత అర్జునుడు. అర్జునుడు ఎంత గొప్పవాడు. మరి అర్జునుడు వాళ్ళ తాత ఎవరు? భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడు. సో అలా మీ వంశం మొత్తం ఎంత గొప్ప వంశము, ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వంశం ఇది అనేసి బాగా పొగుడతాడనమాట. బాగా పొగుడతాడు కదా. ఇంకా చూడండి ఇక్కడ ఆయన వాక్కుని ఎలా ఉపయోగిస్తున్నాడు చూడండి. వాక్కు ఎంత శక్తివంతమైనది. వాక్కుకు అంత గొప్ప శక్తి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్తికుడు తన వాక్కుని, ఆ శక్తిని ఎంత చక్కగా ఉపయోగిస్తున్నాడు, ఎంత అద్భుతంగా ఉపయోగిస్తున్నాడు. ఇంత గొప్ప చరిత్ర ఉంది కదా, ఎంత గొప్ప వంశం కదా మీది, ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు జీవించారు మీ వంశంలో. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అనేసి అని పొగుడుతా అంటాడు. పొగుడుతా అంటే ఈయనకు చాలా సంతోషం వేస్తుంది అన్నమాట. చాలా సంతోషం కలిగి, ఓ బ్రాహ్మణోత్తమ మీకు ఏం కావాలి? నిజంగా మీ మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నాకు మీకు ఏం కావాలో కోరుకోండి, ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే నాకేమీ వద్దు మహారాజా, కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మీరు ఒక చిన్న అల్పమైన పని చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడో జీవిస్తున్న సర్పాలను చంపడం ఏమైనా న్యాయమైనా? ప్రాణభిక్ష పెట్టాల్సినటువంటి వంశం, ధర్మంలో నడిచినటువంటి మీ వంశ చరిత్ర ఏమవుతుంది? ఎందుకంటే మీ తండ్రిని ఏదో ఒక పాము చంపింది కదా అని చెప్పేసి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి పాములనంతా చంపేస్తున్నారే, ఇదేమన్నా న్యాయంగా ఉందా మహారాజా అని చెప్పి ఇదేమన్నా ధర్మమా అని చెప్పి జనమేజయుడితో అంటున్నాడు. ఇప్పుడు జనమేజయుడికి జ్ఞానోదయం కలుగుతుంది. అవును కదా, ఇంత గొప్ప చరిత్ర ఉంది కదా, ఇంత గొప్ప వంశం కదా, మరి నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని చెప్పి వెంటనే జ్ఞానోదయం కలిగి వెంటనే సర్పయాగాన్ని ఆపేస్తాడు. చూడండి, అంటే అవతలి వ్యక్తి అధర్మంలో ఉన్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు అక్కడ సందర్భాన్ని చూసుకోవాలి. అక్కడ మనం ఏ విధంగా మాట్లాడితే పని జరుగుతుంది, ఆ విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్స్. ఇదేమైనా న్యాయమా, ఇదేమైనా అన్యాయమా, ఇంత అన్యాయం చేస్తున్నావే అని పోయి డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడినాం అనుకోండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరి ఈగో సాటిస్ఫై కాదు, ఇమ్మీడియట్ రివర్స్ అయిపోతారు, ప్లస్ పని జరగదు. కాబట్టి అక్కడ మన తెలివితేటలను ఉపయోగించాలి, మన బుద్ధిని ఉపయోగించాలి, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. వీళ్ళు ఏ విధంగా చెప్తే వీళ్ళు ఆ మాట వింటారు, ఆ విధంగా చెప్పాలి. మళ్ళా ఎక్స్పెక్టేషన్, కండిషన్, డిమాండ్ ఏం ఉండకూడదు. మాక్సిమం ప్రయత్నం చెయ్యాలి, చేసి వదిలేయాలంతే. ఇక్కడ వెంటనే ఈ జనమేజయ మహారాజు అర్థం చేసుకుంటాడు కదా, నిజంగా నేను చేస్తున్నది కరెక్ట్ కాదు కదా, కానీ అర్థమైపోతుంది. యాగాన్ని వెంటనే ఆపేస్తాడు. ఏ క్షణంలో ఆయనకి తన తప్ప అర్థమవుతుందో వెంటనే ఆపేస్తాడు ఆ పనిని. అంటే ఇక్కడ ఆస్తికుడు ఆయన యొక్క ఆ వాక్కుని, తన యొక్క తెలివితేటల్ని, తన బుద్ధిని, తన యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించాడో చూడండి. సో ప్రతి ఒక్కరికి ఆ తెలివితేటలు ఉన్నాయి, ఆ విచక్షణ అంటే ఆ విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరు కూడా అలా ఉపయోగించుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు. సో అనవసరమైన చిన్న చిన్న విషయాలకు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ సమస్యలు పెద్దదైపోతూ ఉంటాయి. పెద్దది అవ్వడమే కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది, ఆ మనస్పర్ధలు ఏర్పడతాయి, ఆ రిలేషన్షిప్స్ ఈ విధంగానే బ్రేక్ అవుతూ ఉంటాయి. ఆ రిలేషన్షిప్స్, ఆ బాండేజ్ ఎంతకాలం నిలవదు అసలు. కాబట్టి విచక్షణ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలానే ఉండాలి. నేను ఇంటి యజమానురాలిని, నేను ఇంటి పెద్దని, నేను అత్తగారిని, లేకపోతే నేను ఫలానా వ్యక్తిని, నేను చెప్పినట్టే చెయ్యాలి, నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి, లేకపోతే నా మాట నువ్వు దాటకూడదు, నా మాట నువ్వు జవదాటకూడదు, నేను చెప్పినట్టే చెయ్యాలి నువ్వు.
నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, లెయ్యి అంటే లెయ్యాలి. ఇన్ని ఆంక్షలు పెడుతున్నాం అనుకోండి, మనకు కూడా ఎవరో ఒకరు ఆంక్షలు పెట్టేవాళ్ళు మనకు కూడా వస్తారు మన జీవితం, మన లైఫ్ లో కూడా. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు తెలియదు, తెలియకుండా ఏదో గడిచిపోయింది ఇంతకాలం. మరి ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఆధ్యాత్మికతలోకి వచ్చి ఎన్నో విషయాలు వింటున్నాం, అలా ఉండకూడదు అని తెలుసుకుంటున్నాం. సో మనం ప్రేమగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా అందరూ ప్రేమగానే ఉంటారు మనకు. మళ్ళా మనమేమి అయ్యో నాకు వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు చూసుకోలేదే, వాళ్ళు మాట్లాడివ్వలేదే అని మనం ఆశించే అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనం ప్రేమగా మాట్లాడితే అందరూ ప్రేమగానే దగ్గరకు వస్తారు, ప్రేమగానే మాట్లాడతారు. సో ఆ ఎరుక మనకు ఉండాలి. మనం ఎలా జీవిస్తున్నాం, అందరిని అంగీకరిస్తున్నామా లేదా, అందరికీ స్వేచ్ఛనిస్తున్నామా లేదా, అందరి మనసుల్ని అర్థం చేసుకుంటున్నామా లేదా. సో ఇది అర్థం చేసుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు. ఆ విచక్షణ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ప్రతి క్షణం ఎక్కడ ఎరుకను కోల్పోకూడదు ఫ్రెండ్స్. మనకే అర్థమైతే ఎరుక పెరిగిందనుకోండి, ఆటోమేటిక్ గా మన గురించి మనకు అర్థమవుతుంది. మనలో ఆ మార్పును చూసినప్పుడు మనకే ఇంతకు ముందు అసలు ఇంతకు ముందు నేను ఇలా ఆ చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతూ ఉండేదాన్ని. ఎంత బాగుంది కదా, రియాక్ట్ కాకుండా నేను నాది అని తీసేసి ఎప్పుడైతే మనం మన కర్మల్ని చేసుకుంటూ వెళ్తామో, మన పనులను మనం చేసుకుంటూ వెళ్తామో, అక్కడ నన్ను గుర్తించాలి ఏమొద్దు నేను తీసేసి నిష్కామంగా కర్మలు చేస్తున్నప్పుడు మన జీవితంలో ఆ మార్పును మనం గుర్తిస్తే నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన జీవితమే మారిపోతుంది. ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదిస్తూ జీవించగలుగుతాం, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, ప్రతి క్షణం ఆనందంగా జీవించగలుగుతాం, ప్రతి క్షణం మనశ్శాంతితో జీవించగలుగుతాం, తృప్తిగా జీవించగలుగుతాం. మన జీవితమే ఒక అద్భుతంగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి, అంతకన్నా ఎక్కువ అసలు అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకి అర్థం అవ్వాలంటే ఎలా అంటే ఆ ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఒక ముసలాయన, కొంచెం ఏజ్ ఉంటాయి, 70s అలా ఉంటుంది అనమాట. సో ఒక వ్యక్తి ఆయన ఆయన దగ్గరికి ఒక గుర్రం వస్తుంది అనమాట. ఆ గుర్రము తెల్లగా, చాలా అందంగా, చాలా బాగుంటుంది. ప్లస్ మంచి తెలివైన గుర్రము. సో చాలా బాగుంటుంది అనమాట. సో అందరి దగ్గర ఆస్తులు అన్ని ఎక్కువగా ఉండేవి ఆ టైంలో. గుర్రాలు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే గుర్రాలు ప్లస్ ఇట్లా ఆవులు ఇవన్నీ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గొప్ప అనమాట. ఈయన దగ్గర ఒకే ఒక గుర్రం ఉంటుంది, కానీ ఆ గుర్రం కూడా ఎంతో అద్భుతమైన గుర్రం, ఎంతో అందమైన గుర్రం, తెల్లగా చాలా బాగుంటుంది. ప్లస్ తెలివైన గుర్రము, చాలా మంచి గుర్రం. సో అట్లా ఆ గుర్రం వల్ల ఈయనకు ఒక గుర్తింపు, స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఆ విలేజ్ లో, స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అది సడన్ గా ఏమైతుందంటే ఆ గుర్రము ఒక రోజు అనుకోకుండా ఆ యజమాని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ గుర్రం ఉండేటప్పుడైతే ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ఎంత బాగుంది నీ గుర్రము, ఆ గుర్రం వల్లనే నీకు ఒక గుర్తింపు, మంచి గుర్తింపు ఉంది అని చెప్పి అందరు పొగిడేవాళ్ళు. పొగిడినా కూడా ఈయన అలౌ చేసేవాడు కాదన్నమాట. ఎందుకు ఊరికనే, నా దగ్గర ఆ గుర్రం ఉంది అంతవరకే మాట్లాడండి, మిగతా అన్ని కూడా మాట్లాడద్దండి, అవసరం లేదు ఆ మాటలన్నీ కూడా అని ఆపేసేవాడు. తర్వాత ఈ గుర్రం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మళ్ళా వస్తారు ఈయన దగ్గరికి. అయ్యో నీ గుర్రం వెళ్ళిపోయిందా, ఎంత బాగుంది నీ దగ్గర ఉన్నప్పుడు, నీకు ఎంత మంచి పేరు ఉండిండా, ఎంత గుర్తింపు ఉండిండా, ఆ గుర్రం వెళ్ళిపోయింది, అట్లాంటి గుర్రం వెళ్ళిపోయిందే, ఏం నీ దురదృష్టం ఏంటి అనేసి అందరు వచ్చి మళ్ళీ మాట్లాడతారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలుసుకొని వచ్చి కొంచెం నెగిటివ్ గా మాట్లాడతారు అనమాట. అప్పుడు కూడా ఆయన ఎంకరేజ్ చేయడు, వద్దొద్దు మీరు ఏం మాట్లాడద్దండి, ఆ గుర్రం నా దగ్గర ఉండింది, ఇప్పుడు వెళ్ళిపోయింది, అంతవరకే మాట్లాడు, అంతకన్నా ఎక్కువ ఒక్క మాట కూడా మీ నోటి నుంచి రాకూడదు అని చెప్పి అందరినీ స్టాప్ చేసేస్తారు.
తర్వాత కొన్ని రోజులకి, ఒక 12 రోజులు, ఒక నెల రోజులు, కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం దాని వెంట ఒక 12 గుర్రాలను తీసుకొస్తుందన్నమాట ఆ యజమాని దగ్గరికి. సో మళ్ళా అందరూ, ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు ఆయన దగ్గరికి. ఏం అదృష్టం నీకి, చూడు ఆ గుర్రము వెళ్ళిపోయింది, ఏం దురదృష్టము అనుకుంటే వెంటనే మళ్ళా ఆ గుర్రం మళ్ళా నీ దగ్గరికి తిరిగి వచ్చింది, ఎంత అదృష్టం, అది కూడా ఆ గుర్రం పోయి మళ్ళా నీ దగ్గరికి ఒక 12 గుర్రాలను తీసుకొచ్చింది, ఎంత అదృష్టం నీకి అని చెప్పి మళ్ళా అందరూ పొగడ్డం మొదలు పెడతారు. ఆపేస్తాడు వెంటనే, మీరేం మాట్లాడకండి, ఆ గుర్రం వెళ్ళిపోయిందా, ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చింది, 12 గుర్రాలని తీసుకొని వచ్చింది, అంతవరకే మాట్లాడండి, ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడొద్దండి అని చెప్పి అప్పుడు కూడా చూడండి పొగుడుతా అంటారు అందరూ. పొగిడిన దానికి కూడా పొంగిపోకుండా ఆయన కట్ చేస్తాడు, బ్రేక్ చేసేస్తాడు, వద్దు మీరు ఇంతే మాట్లాడండి, ఇంతే, ఇంకంతకన్నా ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకండి అని చెప్పేస్తాడు అనమాట. సరే అని చెప్పి అలా ఇంకా వాళ్ళ కొడుకు, ఆ పెద్ద ఆయన కొడుకు ఆ గుర్రాలని చూసుకుంటూ ఆ గుర్రాలని ట్రైన్ చేస్తూ ఉంటాడు, అన్ని నేర్పిస్తూ ఉంటాడు. సడన్ గా ట్రైన్ చేసే దాంట్లో అనుకోకుండా బై మిస్టేక్ ఈయన కాలు జారి పడిపోతాడు, ఫ్రాక్చర్ అయిపోతుంది. మళ్ళా ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారు, మళ్ళా వస్తారు అందరూ, ఊరంతా చేరుకొని ఈయన దగ్గరకు వచ్చి, ఏం దురదృష్టం నీకు, నీ కొడుకు చూడు ఇట్లా నీ గుర్రం వెళ్ళిపోయి 12 గుర్రాలను తీసుకొచ్చింది, ఏం అదృష్టం అనుకుంటే వెంటనే నీ కొడుకు చూడు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఎంత దురదృష్టమో అని మళ్ళీ మాట్లాడతారు. మీరు అవన్నీ మాట్లాడకండి, ఇప్పుడు నా కొడుకు ఆ గుర్రాలకి ట్రైన్ చేస్తున్నాడు, పొరపాటున ఫ్రాక్చర్ అయింది, అంతవరకే మాట్లాడండి, అదృష్టం దురదృష్టం ఏం లేదు, వీటి గురించి మీరు ఇంకేం మాట్లాడకండి అని చెప్పి వెంటనే కట్ చేసేస్తారు. మాట్లాడియాడు, అలౌ చేయడు. ఫ్రాక్చర్ అయింది అనుకోకుండా గుర్రాలకి ట్రైన్ చేస్తున్నాడు, పొరపాటుగా ఫ్రాక్చర్ అయ్యింది, అంతే, ఇంతే మాట్లాడండి మీరు అని చెప్పి కట్ చేస్తాడండి. తర్వాత కొన్ని రోజులకి ఆ కొడుకు ఫ్రాక్చర్ అయ్యి కట్టు కట్టేసి ఉంటారు కదా, సో అట్లా మళ్ళా ఒక 1 వీక్ అట్లా ఆ ఊళ్ళో ఆ ఊళ్ళో ఉన్నటువంటి యువకులందరూ రావాలి అని చెప్పి సైన్యంలో వచ్చి అందరూ ఖచ్చితంగా చేరాలి, ఎందుకంటే యుద్ధం చేయడానికి ఇంక అందరూ ఆ యువకులందరినీ పిలిపిస్తాడు రమ్మని చెప్పి. అందుకని చెప్పి ఇంకా తప్పనిసరిగా ఎవ్వరు ఇంకా తప్పించుకోవడానికి కూడా లేదు, రాజాజ్ఞ కదా, అందరూ ఆ ఊళ్ళో ఉండే యువకులందరూ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఈ ఈ ముసలాయన కొడుకు మాత్రం ఆయన కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆయన యుద్ధం చేయలేడు. అందుకని చెప్పి ఆయనకి ఇంకా ట్రైనింగ్ ఇవంతా ఏమి ఇంకా చేయడానికి కాదు కాబట్టి ఆయనకు ఒకటి ఎక్స్క్యూజ్, ఆయన తప్ప మిగతా అందరూ కంపల్సరీ వెళ్లాల్సిందే. సో ఏం చేయకుండా తప్పించుకోలేకుండా ఇంకా లాస్ట్ కి తప్పనిసరి కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు ఇంకా, ఎందుకంటే పరిస్థితి అలా వచ్చింది, వద్దు అనుకున్నా వెళ్లాల్సిందే, రాజు ఆజ్ఞ కాబట్టి. మళ్ళా ఊళ్ళో అందరూ వస్తారు, చూడు నీ కొడుకు నిజంగా అదృష్టవంతుడు, నీ కొడుకు కాలు ఇరిగింది కాబట్టి నీ కొడుకు తప్పించుకున్నాడు, లేకపోయింటే నీ కొడుకు కూడా వెళ్ళుండేవాడు అని చెప్పి మళ్ళా అందరూ వచ్చి పొగుడుతారు. అప్పుడు కూడా ఆ పెద్ద ఆయన మళ్ళా ఆపేస్తాడు వెంటనే, వద్దు, నా కొడుక్కి ఫ్రాక్చర్ అయింది, అంతవరకే మాట్లాడండి, మళ్ళీ మిగతా ఎక్స్ట్రా మాటలు అన్ని అవసరం లేదు అని అప్పుడు కూడా కట్ చేస్తాడు. చూడండి, అంటే నిజంగా ఆ పెద్ద ఆయన వాక్కుని ఎంత చక్కగా ఉపయోగించాడు చూడండి. ఇతరులు వచ్చి నువ్వు పొగడతలకి పొంగిపోవడంలా, తర్వాత తిట్లకి కృంగిపోవడంలా, ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడుతున్నాం, ఎంత అవసరమో అంతే మాట్లాడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాక్కుని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఈ కథ ద్వారా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అంటే అనవసరమైన మాటలు కట్ అయిపోవాలి ఫ్రెండ్స్, తగ్గించుకోవాలి. అసలు ఒక్క మాట, అనవసరమైన మాట ఏ మాట కూడా మన నోటి నుంచి రాకూడదు. అంటే మన ఆలోచనల్లో కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం కానీ, తెలియని విషయాల గురించి ఏదేదో ఊహించుకోవడం కానీ, అంటే మనకి ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెమే తెలిసి ఉంటుంది, పూర్తిగా తెలియదు సమాచారం, అయినా కూడా దాని గురించి ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం.
ఊహించుకొని మనకు తెలిసింది ప్లస్ మనం ఊహించుకున్నది అన్ని కలిపి అందరికీ చెప్తూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఎన్ని అనవసరమైన మాటలు చూడు, ఇట్లాంటివన్నీ కట్ అయిపోవాలి. అసలు ఒక్క మాట కూడా మన నోటి నుంచి అనవసరమైన మాట రాకూడదు ఫ్రెండ్స్. దాని బదులు మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. మౌనం వల్ల ఎంతో శక్తిని మనం పొందగలుగుతాం. ఇంకా మౌనం గురించి ఇంక అసలు చెప్పే పనే లేదు. అందరికీ తెలుసు మౌనం ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎక్కువ మౌనంగా ఉండండి, ఒక రోజు మౌనంగా ఉండండి, వారంలో ఒక రోజు, లేదంటే ప్రతిరోజు ఒక గంట సేపు మౌనంగా ఉండడం. ప్రతిరోజు మౌనం అనేది సాధన చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అంటే మౌనం అనేది అంత గొప్ప శక్తివంతమైనటువంటి మౌనం. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో అనవసరమైన మాటలన్నీ కట్ అయిపోతాయి. అంతేకాకుండా తెలియకుండా ఎంతో అద్భుతంగా మన జీవితం మారిపోతుంది. ప్రజెంట్ మూమెంట్ లో మనం జీవించగలుగుతాం. అంతేకాకుండా మన ఇన్నర్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సో ఇట్లా మౌనం గురించి చెప్పాలంటే ఎంతో శక్తివంతమైనటువంటిది మౌనం. కాబట్టి ఎక్కువ మాటలు మాట్లాడతాం, ఏది అవసరమో అదే మాట్లాడతాం, ఎంత అవసరమో అంతే మాట్లాడతాం. ఇతరులు ఎట్లన్నా ఉండి తప్పొప్పులు ఎంచకూడదు. భూమి మీద ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం. చిన్న బిడ్డ, ఆ బిడ్డకి నిప్పు ముట్టకూడదు అని చెప్తాం, కానీ ఆ బిడ్డ వెళ్ళొద్దు వెళ్ళొద్దు చేయి కాలుతుంది వెళ్ళొద్దు అంటే ఆ బిడ్డ వింటుందా? ఇంకా ఉత్సాహం చూపిస్తుంది. ఓ వీళ్ళు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటున్నారే, అదే పనిగా వెళ్తుంది ఆ బిడ్డ. ఒక్కసారి ఆ నిప్పు ముట్టుకొనింది అనుకోండి, చేయి కాలుతుంది. మళ్ళా ఆ బిడ్డ మనం వెళ్ళమన్నా వెళ్ళదు అసలు. అంటే ప్రతి ఒక్కరు అనుభవం ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు. చెప్పడం వరకే మన ధర్మం. అవతలి వ్యక్తి వింటారా వినరా మనకు సంబంధం లేదు. ఏది వద్దు అంటే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా వద్దు. నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను నా అనుభవంతో చెప్తున్నాను, నేను నా ఎంత అనుభవంతో చెప్తున్నా నువ్వు వినడం లేదు చూడు, అందుకే నీకు ఇలా జరిగింది, ఇవి కూడా అవసరం లేదు. చెప్పాలి, స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, నీ ఇష్టం, నీ చాయిస్, నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి. భగవద్గీత అంతా బోధించిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడు? యథేచ్ఛసి తథాగు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. జ్ఞానం ఇది, సత్యం ఇది. సత్యం మొత్తం బోధించి జ్ఞానాన్ని ఇచ్చి నీ చాయిస్ నీదే, నీ ఎంపిక నువ్వే. నువ్వు యుద్ధం చేస్తావా నీ ఇష్టం, నువ్వు చేయకుండా పారిపోతావా నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి. అంటే ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ ఇది మనం నేర్చుకోవాలి బేసికల్ గా. ప్రతి ఒక్కరిని కంపేర్ చేయకూడదు. నేను ఇంత చెప్తున్నా, నేను చెప్తే కూడా నా మాటే వినవే, నా మాటే లెక్క చేయవే, ఇవన్నీ కూడా కట్ అయిపోవాలి. వద్దు, మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్. మనం ప్రశాంతంగా, ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చింది మన ఎదుగుదల కోసం, జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా జీవించడం కోసం. మన మన స్థితినే ఆనంద స్థితి, శాశ్వత ఆనంద స్థితి. మరి ఆ స్థితిని, ఆ బ్లిస్ఫుల్ స్టేట్ ని మనం పొందాలంటే ఎక్కువ మాట్లాడాలి. మనం ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. మనం చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలు చేయాలి, నిష్కామంగా చేయాలి. సో ఇవన్నీ మనం పాటిస్తే ఆ ఎరుకతో మనం ఉన్నామంటే, ఆ ఎరుకతో జీవించినప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ స్థితిని, ఆ పరమాత్మ స్థితిని, ఆ దైవత్వ స్థితిని మనం కూడా పొందగలుగుతాం ఫ్రెండ్స్. సో వాక్ అంత గొప్ప శక్తివంతమైనది ఫ్రెండ్స్. మన నోట్లో నుంచి వచ్చే మాటని ఆచితూచి మాట్లాడాలి, ఎరుకతో మాట్లాడాలి, చెక్ చేసుకొని మాట్లాడాలి. ఇది మాట్లాడచ్చు, ఉపయోగపడే మాటేనా, ఇది అనవసరమైన మాట, ఇమ్మీడియట్ ఆ ఎరుకతో దాన్ని గుర్తించి ఇది అవసరం లేదు, ఇది వాళ్ళకు ఉపయోగపడదు, వద్దు అని చెప్పి అక్కడే కట్ చేసేయాలి. అంత అవేర్నెస్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇవన్నీ మనం పాటించినప్పుడు ఆటోమేటిక్ గా మన 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 యొక్క లక్ష్యాన్ని మనం పొందగలుగుతాం. ఆటోమేటిక్ గా మన కోరిక ఏంటి? ఆనందంగా జీవించడం, ఆనంద స్థితిని పొందడం. అదే కదా ముక్తి, మోక్షం అన్నా, నిశ్రేయస్ అన్నా, అపవర్గం అన్నీ ఒకటే. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం పొందగలుగుతాం. సో కాబట్టి వాక్ అనేది అంత శక్తివంతమైనది ఫ్రెండ్స్. సో మన వాక్కును మనము అద్భుతంగా ఉపయోగిద్దాం.
చక్కగా ఉపయోగిద్దాం, ఎరుకతో ఉపయోగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఇక్కడ ఎంతో ఓపిక్గా వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారు మేడం వాక్క్షేత్రం కోసం. నిజంగా చెప్పాలంటే చాలా ఉదాహరణతోటి, అంటే జనమేజయుడు కథ, తర్వాత సర్పం కథ, అంటే యమధర్మరాజు యొక్క ఇది, అంటే మనుషులు ఎలా మాట్లాడుకుంటే కర్మ ఎలా అంటే పాడుతుంది, అది దానికోసం కథలో ఉదాహరణగా చెప్పారు బాగానే. నిజమే, ఎవరో చేసిన తప్పుకి అందరినీ శిక్షించకూడదని జనమేజయుడు కథగా చెప్పారు. ఇప్పుడు ఈ గుర్రం కథలో అంతా మన మంచికే అనేది, అంటే ఏ జరిగినా మన మంచిగానే ప్రతి క్షణం మనం అనుకుంటూ ఉంటే మన జీవితంలో అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఈ కథల రూపంలో చక్కగా వాక్క్షేత్రాన్ని అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగానే మనం మాటని ఎంతగా ఉపయోగించుకుంటే అంత ఇదిగానే మౌనం ఎందుకు పాటించాలి, మౌనం పాటిస్తే మనలో ఎనర్జీస్ ఎలాగ ఉంటాయి, ప్రతిసారి చెప్పినట్టు వాక్క్షేత్రాన్ని ఎంత చక్కగా మనం వినియోగించుకుంటే మన జీవితం కూడా అదే కదా, మన మాటే మన మంత్రంగా మారి మన జీవితాన్ని శాసిస్తుంది. కాబట్టి అలాంటి మాటని మనం ఈ దుర్వినియోగం చేయకూడదు, ఇతరులకు హాని చేసే విధంగా మాట్లాడకూడదు, ఇతరులు నొప్పించకూడదు, ఎవరి మాటలు మనం వినకూడదు. నిజంగా చెడు వినకు, చెడు కనుక, చెడు చూడకన్నట్టు మాటలు మనం వినకూడదు. ఇని ఇతరులకు కూడా చెప్పకూడదు, ఎక్కడ విన్నామో అక్కడ మర్చిపోవాలి. నిజంగా అద్భుతంగా వాక్క్షేత్రాన్ని నెమ్మదిగా చక్కగా స్పష్టంగా చెప్పారు మేడం. అంటే ఉదాహరణ రూపంలో చెప్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మన వాక్క్షేత్రం వల్ల, అంటే వాక్క్షేత్రం ఉపయోగించుకోవడం వల్ల ఏం జరిగింది పురాణాల్లో కథల రూపంలో అద్భుతంగా, అంటే జరిగిన స్టోరీసే కదా. ఇప్పుడు నిజంగా మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశం అదే కదా. అంటే అంతా చెప్పాడు, తర్వాత నీ ఇష్టం అని చెప్పి సాధించాడు అతను ఆ విషయాన్ని వివరంగా. అంటే ఏది వదలకుండా మీరు ఈ వాక్క్షేత్రానికి ఎంత స్పష్టత ఉంది, దాన్ని మనం ఏ విధంగా ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎంత జాగ్రత్తగా మనం చేసుకొని మన జీవిత లక్ష్యం ఏంటి, మనం భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాం కాబట్టి మన లక్ష్యం ఆనందంగా జీవించడమే. కాబట్టి ఆ వాక్క్షేత్రాన్ని అంత గొప్పగా అద్భుతంగా మనం ఉపయోగించాలి అని చెప్పేసి చాలా చక్కగా కథల రూపంలో, ఉదాహరణ రూపంలో స్పష్టంగా సరళంగా అర్థమయ్యే రూపంలో బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగానే చాలానే. మాస్టర్స్ ఎవరైనా సరే మేడంతో మాట్లాడాలనుకుంటే, లేదా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. అందరికీ మ్యూట్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా మాట్లాడితే మేడం చక్కగా చెప్పారు క్లాసు, మీకు ఏం అర్థమైంది, ఏమైనా ఇంకా తెలుసుకోవాలంటే అడగండి మేడంని. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు మేడం గారు. మాటే మాటే పదిలం అన్నట్టు పలుకులు చాలా బాగా చెప్పారు మేడం. నేను మీ అంత బాగా చెప్పలేము, మాట్లాడలేము, కానీ చాలా మీ ఒక్క మాటలన్నిటి కూడా ఇక నుంచి మాటలు కూడా ఎంత తక్కువ వాడాలి, అంటే సందర్భాన్ని బట్టే మాట్లాడాలి, ఈ మాటలను పెంచకూడదు అన్నది చాలా బాగా అర్థమైంది మేడం. మేడం చాలా బాగా చెప్పారు. నిజంగానండి, ఇవేంటంటే ఇప్పుడు మేడం చెప్తుంటే మీరు వేరేగా అనుకోవద్దు, మన ఇంట్లో జరిగిన సంఘటనలకి ఓహో ఈ మాటలు నేను అదిగా వాగడం వల్లనే కదా ఇవి వచ్చాయి అన్నది మాకు వెంట వెంటనే కళ్ళ ముందు కనబడినట్టు అనిపించింది మేడం. ఇది నిజంగా నేను చెప్తున్నాను మేడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నిజమే, ఈ మాటలు ఆడబట్టే కదా వాళ్ళ నుంచి అటు వచ్చాయి అన్నది వెంటనే మా క్వశ్చన్ ఆన్సర్ నాకు ఎదురెదురు కనబడ్డాయి మేడం. అంత బాగా వివరణ చేసి చెప్పారు మేడం, మీకు చాలా ధన్యవాదాలు. ఎక్కడ కథలు ఎంత చక్కగా కథలు కూడా ఎంత బాగా చెప్పారు మేడం గారు చెప్పినట్టు, కథల రూపంలో చెప్పారు, అన్నీ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ ఇందిరా గారు. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారు? మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తోటి? హర్షిని, స్వర్ణమ్మ, మీకు ఏమైనా అర్థమైతే అర్థమైంది చెప్పండి, లేదంటే ఏమైనా డౌట్లు ఉంటే మేడం అడగండి మాస్టర్స్.
మేడం నేను హర్షిని బ్రదర్ మేడం. ఇంతవరకు క్లాస్ వినే భాగ్యం కలిగిందండి. ఆ, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, కూర్చున్నాను. ఒక 4 మాటలు ఎలా మాట్లాడాలి అన్న విషయం గురించి చాలా బాగా చెప్పారు మేడం. అనుకోకుండా ఇలా వినడం వల్ల ఆ, లోపల ఉన్న బాధ అవన్నీ, ఎందుకంటే కోపం ఎక్కువ మేడం నాకు. ఎందుకంటే ఆ, ఏదైనా వినడం సడన్గా ఏదైనా జరగకపోవడం చూడడం, ఇవన్నీ చూడడం వల్ల కోపాన్ని ద్వేషంగా చూపించి మాటల్లో చూపించే పద్ధతి వస్తుంది. సో ఆ మాటల్ని అంచుకోవడం ద్వారా ఇంకా ఇవి తగ్గుతాయి అన్న నమ్మకం ఈ క్లాస్ ద్వారా కలిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్ తీసేయాలి సార్, ఇలాగే ఉండాలి, ఆ ఎక్స్పెక్టేషన్ కూడా వద్దు, కండిషన్ వద్దు, డిమాండ్ వద్దు. అన్ని ఎప్పుడైతే తీసేసి మన ధర్మాలు, మన కర్తవ్యాలు మనం నిర్వర్తించుకుంటూ వెళ్తే చాలు. మన ధర్మాల వరకే మనం ఆలోచించాలి. నేను సరిగా ఉన్నానా లేదా, నేను అందరికీ స్వేచ్ఛనిస్తున్నానా లేదా, అందరినీ కంపెల్ చేయట్లేదు కదా. అంటే అవేర్నెస్, ప్రతి క్షణం అవేర్నెస్, మాటల్లో అవేర్నెస్, మన చేతల్లో ఎలా పనులు చేస్తున్నాం ఆ అవేర్నెస్ తో చేయడం, అవేర్నెస్ తో మాట్లాడడం. ఒక మాట వచ్చేటప్పుడు కూడా ఈ మాట ఎదుటి వాళ్ళని నొప్పించదు కదా, హర్ట్ చేసే విధంగా లేదు కదా, ఒక్కసారి చెక్ చేసుకొని మాట్లాడడం, అవేర్నెస్ పెంచుకోవాలి ఫస్ట్. ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకి అన్ని తగ్గిపోతాయి సార్. ఇంకొకటి మనం గుర్తించిన, నాలో ఇది ఉంది అనేసి గుర్తించినామంటే చాలు, ఇమీడియట్ దాని నుంచి బయట పడిపోగలుగుతాం. గుర్తించలేదనుకోండి, అక్కడ మన ఈగో అడ్డం వస్తా ఉంటుంది. ఒప్పుకోండి, చాలా మంది ఒప్పుకోరు. ఒప్పుకుంటున్నామంటే అది చాలా గొప్పతనం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా చెప్పండి మేడం అన్నట్టు, మనం ఒప్పుకున్నామంటే మన లక్ష్యం అంటే ఈ క్లాసు వినడం వల్ల అయితే నేను ఇలా ఉండకూడదు అని అనుకున్న ఈ క్షణం నుంచి మీరు మారిపోయినట్టే సార్. ఎందుకంటే వాక్క్షేత్రాన్ని సరి చేసుకుంటాం మనం. ఎందుకంటే ఈ సజ్జన సాంగత్యం అంత గొప్పది. అందుకే ప్రతిరోజు సజ్జన సాంగత్యం వినడం వల్ల మనలో తెలియకుండా ఉన్న ఎన్నో ఈ మార్పులు జరుగుతాయి మాస్టర్స్. ఎందుకంటే ఆ వినడం వల్ల ఓహో నేను ఇలా మారాలి, ఇంకా నేను ఉన్నతంగా ఎదగాలి, నేను ఇలా సరి చేసుకుంటే నన్ను చూసి ఇంకెంతోమంది మారుతారు కదా, అంటే మనమే ఒక ఉదాహరణగా అవుతాం మాస్టర్స్. నిజంగా అందుకే సజ్జన సాంగత్యం చాలా గొప్పది. మనం ప్రతిరోజు ప్రతి ఒక్క మాస్టర్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. కనీసం కొన్ని ఒక్కటైనా మన ఆశలో తీసుకుంటే మన జీవిత లక్ష్యం నెరవేరుతున్నట్టే మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పింది అంత. ఇంకొక డౌట్ మేడం, ఒక డౌట్. ఇప్పుడు మనం ఏదైనా మాట మంది అనము, మిగతా వాళ్ళు అంటారు నువ్వే అన్నావు చెప్పావు అంటారు, నేను చెప్పలేదు అని ఒక మాట అని ఊరుకుంటాం. వాళ్ళు రిపీట్ చేస్తుంటారు మేడం, అయినా మనం అలా ఊరుకుంటే అదే మంచిది అంటారా? అంతే కదా మేడం. ఇంకొకటి నమ్మలేదు అనే వాళ్ళని మనం ఏం చేయలేము కదా మేడం. మనం అదే అంటే ఇంక మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఇంక మీ ఇష్టం మీరు ఏమంటే అనుకోండి అని వదిలేయాలి అంతే. భగవంతుడికి తెలుసు కదా, భగవంతుడు అదే ప్రతిదీ తెలుసు. మనం ఏం చేస్తున్నామో ప్రతి కథ ఆయన అబ్జర్వ్ చేస్తా అంటాడు. ఆయనకు అన్ని తెలుసు, సత్యం ఏంటో ఆయనకు తెలుసు. ఇంకొకరికి తెలియడం లేదు కదా మేడం. ఎవరిని ఒప్పించాల్సిన అవసరం, ఇది సత్యం, ఇది జరిగింది, మీరు అర్థం చేసుకున్నా సరే, అర్థం చేసుకోకపోయినా సరే, అది మీ ఇష్టం. కరెక్ట్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. భగవంతుడికి అన్ని తెలుసు, నేను నా గురించి అంటే మేడం అంతే కదా. నేను అదే భావిస్తాను మేడం, ఎవరేవన్నీ మన ధర్మం, మన అత్తమామలకి మనం చూసుకోవాలి, మన బిడ్డలకు చూసుకోవాలి, మన పిల్లలకి చూసుకోవాలి, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అది మిగతా వాళ్ళకి నచ్చదు, వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు, వాళ్ళు అన్నారు నేను ఇది ఇంక చేయకూడదు కదా అనుకోకుండా మిగతా వాళ్ళు బాధపడతారు కదా. మనం కరెక్ట్ చేసుకెళ్ళిపోతుంటాం, వాళ్ళు అనేసరికి వాళ్ళు అన్నారని మనం చేయకపోతే ఈ అత్తమామలు బాధపడుతుంటారు, అరే అది అన్నదని నాకు ఇది చేయలేదు అన్నది ఒకటి వస్తుంటది కదా మేడం. అంటే నేను లోకం తీరు చెప్తున్నాను మేడం. అవన్నీ ఇంక మనం పట్టించుకోకుండా మన కర్తవ్యం మనం చేసుకొని వెళ్ళిపోవాలి, అంతే కదా మేడం. ఒకళ్ళు మెచ్చుకుంటారని మనం చేయకూడదు, ఏ పని కూడా ఒకళ్ళు మెచ్చుకుంటారని చేయకూడదు. మన పనిలోనే ఒకళ్ళు హాని కలగకుండా మనం మన పద్ధతిలో, మనం మంచి పద్ధతిలో మనం పని చేసుకొని వెళ్ళిపోవాలి, అంతే కదా మేడం. కరెక్ట్ మేడం. అదే ఫస్ట్ మీరు అదే చెప్పారు కదా, నాకు అది బాగా హార్ట్కి ఎక్కింది మేడం, అది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ చెప్పారు మీరు ఈ మాటలు,
అది నాకు చాలా బాగా అనిపించింది. అవును నిజమే, ఎవరో చెప్తారు, ఎవరో మెచ్చుకుంటారని మనం ఏం పని చేయకూడదు కదా. అవును అది మేడం, మట్టి అంతే. కరెక్ట్ మేడం. అది కరెక్ట్‌గా చెప్పారు మేడం. నాకది ఎలా అంటే నాకు చాలా బాగా మనసుకి హత్తుకుంది మేడం. అంతే మేడం, చాలా మనం థాంక్స్ మేడం. నిజంగా మన జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో అద్భుతం కనిపిస్తది. మన జీవితమే అసలు మార్పులు కనిపిస్తున్నాయి మేడం. చాలా నాలో చాలా పరివర్తనలు వచ్చాయి మేడం. చెప్తున్నాను, రోజు ఒక్కొక్క మేడం వస్తున్నారు, ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒకటి అనకూడదు, ఇదేదో తవ్వుతుంటే గనిలోనేవో దొరుకుతున్నట్టు అనిపిస్తున్నట్టు, తవ్వుతుంటే తగ్గకుండానమాట. జ్ఞానం పెరుగుతుంది మేడం. ఒక్కొక్క మేడం ఒక్కొక్కటి, ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్కరు అందిస్తున్నారు. ఈ జూమ్ సెషన్ మెచ్చుకోవాలి మేడం. చాలా మంచి క్లాసులు, మంచి టీచర్లను తెచ్చి మాకు అందించి మా జ్ఞానాన్ని పెంచినందుకు మేము ఎంతో కృతజ్ఞతను చూపిస్తున్నాను మేడం. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందిరా గారు. మీకు మీరే కాదు మేడం, ఇందిరా గారు, మేము కూడా ఈ ఆ, పత్రి సార్ యొక్క జ్ఞానాన్ని విన్న తర్వాతే చాలా మార్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంతే ప్రతి మేడం, ఒకరిని ఒక్కరు మాస్టర్స్ మన సజ్జన సాంగతి చెప్తున్నారా, వాళ్ళందరూ కూడా పత్రి సారే ఉన్నారు. ఎందుకంటే అందరూ ఆయన బోధనలు విని ఎంతో ఆచరించబట్టి అది కరెక్ట్ మేడం, అది కరెక్ట్. చక్కగా జూమ్ సెక్షన్ చెప్పగలుగుతున్నారు వీళ్ళందరూ మాస్టర్స్ అందరూని. కాబట్టి మనము దీన్ని నిజంగా ప్రతిసారి చూడాలని అనుకోకండి. ఆయన మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇంత జ్ఞానం వాళ్ళ ద్వారా వస్తుంది. కాబట్టి ఆయన యొక్క బోధనలు మీరు వింటున్నారు అని. కాబట్టి అందరూ అదృష్టవంతులమే. కానీ ఈరోజు మేడం గారు చక్కగా ఎంత సరళమైన భాషలో అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పబట్టి మీలాంటి కొత్త వాళ్ళందరూ కూడా ఇంత ఈజీగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళు విన్న జ్ఞానానికి ఇంకా జోడించి కథల అది కరెక్ట్ రూపంలో మేడం, అది చాలా కరెక్ట్ మేడం. కాబట్టి మేడమ్స్ థ్యాంక్స్ చెప్పండి. మనకి ఇలాంటి మేడమ్స్ తీసుకొచ్చి మనకి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారు మనకి ఎంతో మంది పరిచయం చేస్తున్న వాళ్ళకి కూడా శతకోటి ధన్యవాదాలు. మీరు కూడా ఇంత శ్రద్ధగా మనందరూ వింటున్నందుకు జూమ్ సెక్షన్లో ఉన్న ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత జ్ఞానాన్ని మాకు అందించారు. నిజంగా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని, వాక్క్షేత్రం మెయిన్ ఇదే మేడం. మా సరి చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో అద్భుతాలు సాధిస్తారు మేడం. చాలా చక్కగా అద్భుతంగా చెప్పారు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. శుభరాత్రి.